తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కాబట్టి దాని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడాలి. తెలుగు ప్రపంచ మహాసభలు జరిగినాయి, చంద్రబాబు గారు వీళ్ళందరూ ఉపన్యాసాలు ఇచ్చారు, బాగానే ఉంది. కానీ మీ ఓవరాల్గా వీళ్ళు తెలుగు అంటున్న వాళ్ళు అసలు నిజంగా తెలుగుకు ఉద్ధరిస్తున్నట్లా లేదా వాళ్ళ పిల్లల్ని మాత్రం ఎందుకు ఇంగ్లీష్లో చదివిస్తున్నారు విజయబాబు గారు? సంక్షిప్తంగానే అని కాదండి, కొద్దిగా నాకు సమయం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ అది కూడా ఉంది. అదే అయినా సరే చాలా సింపుల్ గా చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈ రోజున సాక్షిముఖంగా భాషాభిమానులు కానీ లేకపోతే సాహిత్యకారులు కానీ మిగతా ఎవరైనా సరే గమనించాల్సింది, ఎంత బురద చల్లారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన తెలుగుకి వ్యతిరేకం చెప్పని. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా అవసరమే ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్న పరిస్థితుల్లో అని చెప్పారు. ఫస్ట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా ద్విభాషా సూత్రమనే చెప్పారు తప్ప ఆయన తెలుగుని ఎప్పుడు కూడా తృణీకార భావంతో చూడలేదు. అండ్ మోరోవరు ఇప్పుడు ఏంటంటే మీడియా పరంగా ఆయన చేసింది చెప్పుకోలేకపోయారు. ఇందులో ఇది కూడా ఒకటి. తెలుగు భాషకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, తెలుగు భాషకు అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చైర్మన్ అసలు అధ్యక్షుడిని వేయలేదండి. పూర్తి ఆయన టెన్యూర్ మొత్తం కూడా ఎవరిని కూడా అధ్యక్షుడిగా నియమించాలి. ఆయన ఏదో పొట్టూరు అనేటువంటి పేరు అనౌన్స్ చేశారు కానీ ఇది జీవో కూడా ఇవ్వలేదు. అలా గడిపేశాడు ఆయన. అది ఒక ఫస్ట్ పాయింట్. తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నర గడిచినా కూడా ఎవరిని చైర్మన్ వేయలేదు. తర్వాత ఇప్పుడు ఏదో ప్రపంచ తెలుగు సభలను పెట్టింది ఏంటి అన్నట్టు. మీ తమ్ముడే అధికార భాషా సంఘం చైర్మన్ అయ్యారు కదా, ఏది ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎల్పీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని నియమించిన సంగతి మీకు తెలిసిందే. ఇంకో పాయింట్ ఏంటంటే గతంలో అసలు ఆయన టెన్యూర్లో ఎప్పుడు కూడా వేయలేదు. ఆ సంగతి అలా ఉంచినట్లయితే తెలుగు కోసం అంటే తెలుగు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా పరిడవిల్లిందంటే ప్రతి పథకానికి కూడా అచ్చ తెలుగు అండి, అచ్చ తెలుగు మెచ్చుకునేటువంటి తెలుగులో ఆయన పేర్లు పెడితే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే వీళ్ళకి ఆ పేర్లు మార్చి ఇప్పుడు పెట్టినటువంటి పేర్లు ఒకటి రెండు చెప్తాను. ఆయన గ్రామ సచివాలయాలు అనేటువంటి ఒక అందమైనటువంటి పేరు, సరళమైనటువంటి పేరు పెట్టాడండి. ఆయన పెడితే దాన్ని స్వర్ణ గ్రామం అని మార్చారండి. స్వర్ణం అంటేనేమో సంస్కృతం, అది తెలుగు కాదు. అట్లాగే వార్డు సచివాలయం అని ఏదో పెట్టాడు, స్వర్ణ వార్డు అంట, స్వర్ణ వార్డు. తర్వాత జగనన్న విద్యా దీవెన అని పెడితే దాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని చెప్పని పేరు మార్చాడు. ఇలా తెలుగు పేర్లన్నిటినీ మార్చి అర్థం పర్థం లేనటువంటి పేర్లు పెట్టేటువంటి సంగతి అలా ఉంచినట్టయితే ఈయనకి తెలుగు పట్ల ఉన్న కన్సర్న్, తెలుగుకి ఎంత ద్రోహం చెప్పినట్లు ఆయన స్కీములు PPP ఒకటి, PPPPP మీకు ఇంకా ఈనాడు సంగతికి వస్తా. ఈనాడు తెలుగు అని చెప్పని ఒక మేకతోలు కప్పుకుంటుంది కదా, వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఏంటంటే అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. ఇదేంటి వాళ్ళ హెడ్డింగ్. ఏది అది కూడా పొట్టి శ్రీరాములు గారి కోసం పెట్టినటువంటి హెడ్డింగ్ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. వీళ్ళు తెలుగు ముసుగేసుకొని తెలుగు అని వీళ్ళు మాట్లాడారు. కాదుగా ఇక్కడ పాయింట్ ఏంటంటే రామోజీరావుని ప్రశంసిస్తే ప్రశంసండి. అంత ముందు రాసిన తెలుగు పత్రికలు ప్రభ, ఆంధ్రపత్రిక, జ్యోతి, ఇవన్నీ అంత ముందు చాలా ప్రముఖమైనటువంటి రచయితలు, గొప్ప గొప్ప వాళ్ళు దాంట్లో పనిచేశారు. పొట్టి శ్రీరాములు గారికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పదం ఏంటంటే అంటే వాళ్ళు పెట్టారేమో. చంద్రబాబు గారు పెట్టారు. చంద్రబాబు గారు ప్రభుత్వం పెడితే మనం ఏందా ఇంగ్లీష్ తెలుగు అంటావు కదా, ఇంగ్లీష్ పదం ఎట్లా పెట్టామని అడగాలి. అత్యంత కీలకమైనటువంటి పాయింట్కి వస్తున్నాను. తెలుగుకి ఎంత ద్రోహం చేశాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మన రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు అక్టోబర్ 31న తెలుగును ప్రాచీన భాషగా గుర్తించడం కోసం అని చెప్పని ఆయన ఏబీకే ప్రసాద్ గారికి ఎంతో ఆయన ప్రోత్సాహం ఇచ్చి అత్యద్భుతమైనటువంటిది చేశారు. దానివల్ల తెలుగుకి ప్రాచీన హోదా తెచ్చింది ఆయనండి. అయితే ఏమైంది, 100 కోట్ల రూపాయలు తెలుగు భాషకు రావాలి, అది చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోవటం వల్ల ఆ నిధులు కేంద్రం విడుదల చేయడం లేదు. తమిళానికి వెళ్తుంది, కర్ణాటకకి వెళ్తుంది, కానీ మనకి స్వయం ప్రతిపత్తి అనేటువంటిది లేకపోవటం, తమిళ్ లేకపోవటం వల్ల అంటే ఇక్కడ మనకి ఆ సెంటర్ లేదండి.
దాన్ని చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పట్టించుకోలేదు. తీసుకొచ్చారు కదా, నెల్లూరు ఏదో మైసూరు నుంచి తీసుకొచ్చినట్టున్నారు. కాదండి, నెల్లూరుకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇంకా పూర్తి స్థాయి సొంత భవనం కానీ పూర్తి Right. సిబ్బంది కానీ Okay. దానికి ఒక గవర్నింగ్ బాడీ కానీ Right. ఏమీ లేకపోవటం వల్ల Right. ఈ రోజున మనకు రావాల్సినటువంటి ఫండ్స్ రావటం తర్వాత నిన్న జరిగింది ప్రపంచ తెలుగు మహాసభలు కాదు, మనకు ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది దేవులపల్లి రామానుజరావు గారి టీంలో శ్రీనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది ప్రభుత్వ నిధులతో ఒక ప్రైవేటు ట్రస్ట్ అది నడుపుతా ఉంటే దాన్ని తెలంగాణ సారస్వత పరిషత్గా మార్చేసిన తర్వాత ఈ పేరు ఏకాకిగా మిగిలిపోయింది ఆంధ్ర సారస్వత పరిషత్. దాన్ని ఎవరో తెలుగు భాషాభిమాని దాన్ని క్యాప్చర్ చేసి ఆ సభలు నిర్వహిస్తే కాకి గూట్లో కోకిలలు గుడ్లు Right. పెట్టి కూర్చున్నట్టుగా నిన్న వెళ్ళి ఆయన దాంట్లో తెలుగు గురించి మాట్లాడుతూ పనిలో పనిగా ఈ నీటి వ్యవహారాలకు సంబంధించి నేను రాజకీయాలు మాట్లాడినంటూనే దానికి సంబంధించి అక్కడ జవాబిచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు, అది జరిగింది అంతే తప్ప Right. అదేమి దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారి సమాధానం చెప్పలేదు కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే అని చెప్పలేదు, కాదని చెప్పలేదు. మాట్లాడినంటూనే ఒక తర్వాత మాట్లాడతానని చెప్పి ఇంకొక కీలకమైన అంశం చెప్పి ముగిస్తానండి. తెలుగు అకాడమీలో భారీ కుంభకోణం జరిగితే దాన్ని సుమారు 64.5 కోట్ల రూపాయలు తెలంగాణలో తినేస్తే ఆ తెలుగు అకాడమీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి కోసం ఈ ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ మనకు వెళ్ళిపోతున్నాయి, టెక్స్ట్ పుస్తకాలు ప్రింట్ చేసే పరిస్థితి లేదు పిల్లలకని కేవలం అసలు ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీపార్వతి గారి చైర్మన్ గా ఉన్నప్పుడు కోర్టు ద్వారా ఫైట్ చేసి అప్పుడు ఆ నిధులను తీసుకొస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు భాష మీద అభిమానం ఉందా, చంద్రబాబు నాయుడు గారికి అభిమానం ఉందా, వైఎస్ రాజశేఖర స్టేజ్ అంతా తెలుగుదేశం వాళ్ళతో ఉండేసరికి కూడా కొంచెం ఎక్కువ మంది ఉండేసరికి కూడా చూడటానికి కొంచెం ఆర్డ్గా అనిపించింది. సరే అయినా వాళ్ళ ఇష్టం అనుకోండి.